రీసర్వే గైడ్ లైన్స్ ప్రకారము 5% వరకు కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు. అంటే ఎకరాకి 95 సెంట్లే వస్తుందన్నా కూడా పర్లేదు, 96, 97 వస్తుందన్నా కూడా పర్లేదు. కానీ 95 కంటే తక్కువ వస్తుందంటే ఎకరాకి తప్పకుండా అక్కడ ఇంకొకసారి సర్వే చేసుకుని రీవెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. నిజంగానే విస్తీర్ణం ఏమైనా తగ్గిందా రికార్డుల మేరకు చూస్తే, లేదా తప్పుగా ఏదైనా సర్వే చేశారా అని చూసుకుని తప్పు జరుగుంటే మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవాలండి. అది సో మరి ఇది మీరు ఏమైనా సర్వే రిక్వెస్ట్ చేశారా విలేజ్ సర్వే? ఒక అర్జీ కూడా మిస్ అవ్వకూడదు. అర్జీలు కాపీ అన్ని మీకు పంపిస్తాను నేను. సో ఇక్కడ వస్తున్న సమస్యలు బ్రాడ్ గా నేను ఇప్పుడు విస్తీర్ణం సమస్య, జాయింట్ ఎల్పిఎం సమస్య అన్ని కూడా నేను నోట్ చేసుకుని అదే తీసుకుంటానండి. 1 by 1 వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో రాధమ్మ కేసులో మనం 33 సెంట్లు తగ్గింది అంటున్నారు కాబట్టి మనకి కొలత వేయాలి. కానీ కొలత వేయడానికి ఏమైనా రీసెంట్ గా అటెంప్ట్ చేశామా? అయింది అంటే రీసర్వే అప్పట్లో రీసర్వే అప్పుడు వేసిందో కొలత మన తర్వాత వేయలేదు. మీరు చెప్పండి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? పక్క పొలం ఏమైనా యాడ్ అయిందా లేకపోతే చూడాలి. క్లారిఫికేషన్ ఏంటంటే మనకి ఒక 2 సంవత్సరాల క్రితము ఈ ఫ్రీ హోల్డ్ అని కన్ఫర్మ్ చేశారు మనకి సర్వే నంబర్లని. అందులో ఏ భూములు అసైన్డ్ భూములు, ఇనా భూములు, ఈ 2 భూములు కూడా ఫ్రీ హోల్డ్ కన్ఫర్మ్ చేశారంటే అమ్ముకోవచ్చు ఇవి ఫ్రీగా. తర్వాత ఏమైందంటే లాస్ట్ ఇయర్ నుంచి దీని మీద వెరిఫికేషన్ మొదలు పెట్టారు. అంటే ముందు ఇట్లాగా ఫ్రీ హోల్డ్ అని పెట్టిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా వెరిఫికేషన్ జరిగిందా లేదా అని ఇంకొకసారి చెక్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఫ్రీ హోల్డ్ భూములు మనం చెక్ చేసుకుని రిపోర్ట్ అనేది పంపించారు, పైకి కూడా పంపించాం మనం. కానీ దాని మీద డెసిషన్ తీసుకునే వరకు ఆ ఫ్రీ హోల్డ్ భూముల మీద రిజిస్ట్రేషన్లు ఆపేశారు. సో ఇది మనకి గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చింది. గవర్నమెంట్ స్థాయిలో దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఫ్రీ హోల్డ్ లో ఉంచాలా తీసేయాలని. 20లో అయింది, 21, 22లో 23, 24లో ఈ ఫ్రీ హోల్డ్ అనేది చేసాం మనం. చేసిన తర్వాత ప్రభుత్వం ఏమందంటే వీటిలన్నింటి మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు ఏం రిజిస్ట్రేషన్ అవ్వకూడదని 2 నెలలు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకో 2 నెలలు పొడిగించారు. అంటే డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ కావాలి ఫ్రీ హోల్డ్ సర్వే నంబర్లు. రిజిస్ట్రేషన్లే కాదు, మనం పేరు కూడా మార్చలేము. ఫ్రీ హోల్డ్ నంబర్లు అన్ని కూడా ఫ్రీజ్ చేశారు, లాక్ చేసేసారు ఆ సర్వే నంబర్లని. ఆ లాక్ అనేది ఇంతకుముందు యూజువల్లీ జిల్లా స్థాయిలో చేసేవాళ్ళం ఏదైనా సమస్యలు ఉన్నాయి, డిస్ప్యూట్లు ఉన్నాయంటే. కానీ ఇప్పుడు అట్లా కూడా కాకుండా స్టేట్ లెవెల్లోనే వీటిని లాక్ చేశారండి. చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇంకా ఫ్రీ హోల్డ్. సో ఫ్రీ హోల్డ్ వేరు, మీరు ఇప్పుడు కంగారు పడక్కర్లేదు. కానీ ప్రస్తుతం అయితే మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ జరగవు. ఫ్రీ హోల్డ్ అని మనకి ఏవేవైతే పడ్డాయో వాటికి మాత్రమే